హలో ఎవ్రీవాన్, మనమందరం టెంపుల్స్ని విజిట్ చేస్తుంటాం కదా. దాని వెనకాల ఉన్న గత చరిత్ర వైభవం తెలుసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. వాటిపైన ఉన్న శిలలు శిల్పాలే కాదు, వాటి చరిత్ర కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. నేను మీకు ఆ అద్భుతాన్ని తెలియజేస్తాను. 200 ఇయర్స్ చరిత్ర గల పురాతనమైన టెంపుల్ మన హైదరాబాద్లోనే ఉందని మీలో ఎందరికీ తెలుసు? లెట్స్ సీ. నేను ఈ రామనవమి స్పెషల్గా టెంపుల్ని దర్శించాను. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ చాలా నచ్చింది. ఆ స్పెషాలిటీ గురించి మీరు కూడా తెలుసుకోండి. ఈ టెంపుల్ నేమ్ సీతారాం బాగ్, అంటే సీతారాముల తోట అని అర్థం. బాగ్ అంటే తోట ఆర్ ఉద్యానవనం అని. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం చుట్టూ పెద్ద తోటలు ఉన్నాయి. అందుకే దీనికి సీతారాం బాగ్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం శ్రీరాముడు సీతాదేవికి అంకితం చేయబడింది. ఈ పురాతన చారిత్రక హిందూ దేవాలయంను నిజాంల బ్యాంకర్ అయిన సేథ్ పురాన్మాల్ గనేర్వాలా అనే రాజస్థానీ వ్యాపారి 1825-33 మధ్య కాలంలో నిర్మించారు. దీని నిర్మాణ శైలికి గాను ఇంటాక్ వారి అవార్డు కూడా లభించింది, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకం. ఇందులో రాజస్థానీ, మొఘల్ మరియు యూరోపియన్ శైలుల అరుదైన కలయిక కనిపిస్తుంది. ఈ ఆలయ ముఖద్వారంపై యూరోపియన్ తరహా బాల్కనీలు కనిపిస్తాయి. ఇక్కడి ప్రాముఖ్యత ప్రధాన ఆలయం, గోశాల, వేద పాఠశాల, నివాస గృహాలు మరియు పురాతనమైన మెట్ల బావులు కలిగి ఉండి భారీ 25 ఎకరాల ప్రాంగణానికి ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మరొక ప్రత్యేకత, ప్రధాన గర్భాలయంలో సీతారామ లక్ష్మణులతో పాటు భరత శత్రుఘ్నుల విగ్రహాలు కూడా ఉండటం. ఇక్కడి ప్రత్యేకత, సాధారణంగా ఉన్న ఆలయాల్లో భరత శత్రుఘ్నులు కనిపించరు. శ్రీరాముడు మరియు భరతుని విగ్రహాలు నల్లరాతితో, మిగిలినవి తెల్లరాతితో చెక్కబడ్డాయి. ఈ ఆలయం సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ప్లేస్ హైదరాబాద్లోని మంగళహాట్, మల్లేపల్లి మరియు నాంపల్లి సమీపంలో ఉంది. ఇక్కడ మెట్ల బావులు, ఆలయ స్తంభాలు, గోపురాలు చాలా కళాత్మకంగా ఉంటాయి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కూడా చూడండి.